హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా ఆదివారం శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 12, 2026. అందరికీ కూడా శుభ ఆదివారం, కొత్త వారం ప్రారంభోత్సవానికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనకు కొత్త ఫ్రెష్ వీక్ స్టార్ట్ అయింది. ఒక 2 రోజుల కిందట మనం గత వారంలో ఉన్నాం. ఏప్రిల్ 10, 2026 రోజు క్రిస్ గారి వెబినార్లో మైక్ ఎల్లిస్ గారు చెప్పినటువంటి విషయాల్లో గూస్ బంప్స్ అప్డేట్ మనందరికీ అందింది. చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఓఎస్ లాగిన్, విక్టరీ విత్ యాష్ లాగిన్ అవుతూ యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది వెనకబడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు యాక్టివ్ అవుతున్నారు. ఆ యొక్క అప్డేట్ తోటి మార్చ్ 31కే చాలా బూస్టింగ్ వచ్చింది. ఏప్రిల్ 10కి మరింత బూస్టింగ్ ఇచ్చారు మైక్ ఎల్లిస్ గారి ద్వారా. రైట్, ఎందుకంటే రాబోయే వారంలో నెక్స్ట్ వీక్ యాష్ గారు ఇచ్చే ట్రాఫిక్ అప్డేట్కి మీకు నిద్ర కూడా పట్టదు అని చెప్పారు. అంటే మనం ఈ వారం ఏదో గొప్పది చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. మన జీవితం ఎలా ఉండబోతోందో అన్నీ కూడా మనకు కొన్ని విషయాలు, ముఖ్యాంశాలన్నీ కూడా, హైలైట్ పాయింట్స్ అన్ని కూడా మనకి యాష్ గారు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని ఖచ్చితంగా మనకైతే అర్థమైపోయింది మైక్ ఎల్లిస్ గారి ద్వారా. యాష్ గారు మనకేం చెప్పారు? అన్నీ కంప్లీట్ చేసుకుని మీ ముందుకు వస్తా అన్నారు. కాబట్టి యాష్ గారు మన ముందుకు రావాలి అంటే కంపల్సరీ అన్నీ కూడా సెటప్ చేసుకుని ఆయన ముందుకు తీసుకొస్తారు. కాబట్టి మేము తక్కువ మాట్లాడతాం, ఎక్కువ చేస్తామని మనకు లాస్ట్ టైం మనకు చెప్పడం జరిగింది. ఆయన గత వారంలో గత సంవత్సరంలో డిసెంబర్లో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ టైం అయితే వచ్చింది, ఆ సమయం అయితే వచ్చింది. అందుకని యాష్ ముఫర్ గారు మన ముందుకు రాబోతున్నారు, గొప్ప అప్డేట్స్ ఇవ్వబోతున్నారు, మన కొత్త జీవితానికి నాంది పలకబోతున్నారు. కేవలం మన కోసమే కాదు, ప్రపంచ మానవాళ్ళందరి కోసం ఆయన తీర్చిదిద్దినటువంటి ఈ గొప్ప అవకాశం ప్రపంచంలో ఏ సీఈఓ కూడా ఇవ్వలేరు. ఆయన దార్శనికత చాలా అద్భుతం, ఆయన డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ న్యూ డైరెక్షన్, మనందరికీ తెలిసిన విషయమే. రైట్, ఇట్స్ ఎ న్యూ డైరెక్షన్. మన సీఈఓ గారు ఇప్పుడు బయట వేరే గూగుల్ కానీ, యాపిల్ కానీ, ఐబిఎం కానీ, మైక్రోసాఫ్ట్, ఇతరత్రవన్నిటికీ కూడా ఒక ఓనర్ ఉంటాడు. ఇన్వెస్టర్స్ సెపరేట్ ఉంటారు. ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఆ ఓనర్ వచ్చేసి సీఈఓలతో వర్క్ చేయించుకుంటాడు. ఆ సీఈఓలు కూడా టెక్నికల్ బృందాలతో చేయించుకుంటారు. ఇక్కడ మన వ్యవస్థలో యాష్ ముఫర్ గారు ఆయనే డైరెక్టర్, ఆయనే అన్ని A to Z నిధుల్ని సమకూర్చడం కానీ, ఆ యొక్క టెక్ బృందాలకి ఎటువంటి వర్క్ ఇచ్చి కొత్త సాంకేతికత ఉత్పత్తులను తయారు చేయాలో, ఎటువంటి ఫార్మాట్స్ని క్రియేట్ చేయాలో ఇవన్నీ కూడా ఆయనే సజెషన్స్ ఇవ్వడం కానీ స్వయాన దగ్గరుండి చూసుకుంటున్నారు అనమాట. కాబట్టి ఇంత గొప్ప విషయాలు మనకు జరగబోతున్నాయి. వీటన్నిటిని మనం చూడబోతున్నాం. అద్భుతం. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశం మనకు వచ్చినప్పుడు ఆయన డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందనేది జాన్ వైట్ గారు ఇచ్చినటువంటి సారాంశం మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఆ సారాంశం ఈరోజు ఉదయమే 2 గంటల ప్లస్ టైంలో ఆయన పంపించారు. శ్రీ యాష్ ముఫర్ గారి దార్శనికత, దృఢ నిశ్చయంతో కూడిన మనస్తత్వం, కనిపించని గమ్యం, బహుమతికి ఒక అడుగు దూరంలో వదిలేయడం అన్నిటికన్నా పెద్ద ప్రమాదం. ఎందుకు? ఏదైనా అర్థవంతమైన ప్రతిఫలం కోసం చేసే పరుగులో, ముఖ్యంగా వేగంగా కదిలే, నిరంతరం మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో ఒక క్రూరమైన మరియు నిశ్శబ్దమైన ప్రమాదం పొంచి ఉంటుంది. అది పోటీదారుల నుండి, మార్కెట్ పతనాల నుండి లేదా విఫలమైన ఉత్పత్తుల నుండి రాదు. అది మన అంతరాత్మ నుండే వస్తుంది. అది ఒక గొప్ప పురోగతికి సరిగ్గా ముందున్న క్షణం. ఏదీ ఫలించలేదని అలసట గుసగుసలాడుతున్నప్పుడు, తుఫానుకు ముందు నిశ్శబ్దం ఓటమిలా అనిపించినప్పుడు, మరియు మీ మనస్సు బహుశా ఇది జరగడానికి రాసిపెట్టి లేదేమో అని బేరసారాలు మొదలుపెట్టినప్పుడు వచ్చేది. మీరు జీవితంలో చేసే అత్యంత ఖరీదైన ఆలోచన ఇదే. దాదాపు గెలుపు ఉచ్చు. టెక్ రంగంలో మీరు దీన్ని నిరంతరం చూస్తూనే ఉంటారు. ఒక స్టార్టప్ 3 ఏళ్ల సమయాన్ని వృధా చేస్తుంది, 2 విఫలమైన మార్పులను తట్టుకుంటుంది, చివరకు ఒక ప్రోటోటైప్ను నిర్మిస్తుంది. అది నిశ్శబ్దంగా
ఆదరణ పొందుతుంది, కానీ అది ఆశించినంత వేగంగా ఉండదు. అలసిపోయి దెబ్బతిన్న వ్యవస్థాపకుడు ఆ మేధో సంపత్తిని అతి తక్కువ ధరకు అమ్ముకుంటాడు. 6 నెలల తర్వాత ఒక పోటీదారుడు సరిగ్గా అదే మోడల్ను ప్రారంభిస్తాడు. వ్యవస్థాపకుడు ఆలోచన చెడ్డది కావడం వల్ల విఫలం కాలేదు, అతను దృష్టి కోల్పోవడం వల్ల విఫలమయ్యాడు. వ్యవస్థాపకుడి వద్ద పనిచేసే ఇంజనీర్లకు, కొత్త ఫ్రేమ్వర్క్ను నేర్చుకుంటున్న డెవలపర్లకు, లేదా ఒక సాస్ ఉత్పత్తిని నిర్మిస్తున్న బృందాలకు కూడా ఇదే జరుగుతుంది. వారు రాత్రులు పొద్దుపోయే వరకు కష్టపడతారు. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ స్థిరపడుతున్న సమయంలో, ఉద్యోగులు సంస్థలో కొనసాగే రేటు పెరగడం ప్రారంభమైన సమయంలో వారు దృష్టి మరల్చుకుంటారు. ఒక మెరిసే కొత్త AI సాధనం, ఒక అదనపు పని, ఈక్విటీ గురించి ఒక తీవ్రమైన వాదన. వ్యవస్థాపకుడు తన కంపెనీని పబ్లిక్గా ప్రకటించకూడదని నిశ్చయించుకుంటాడు. ప్రేమ చల్లారినప్పుడు. అంతేకాకుండా అరుదుగా చర్చించబడే ఒక లోతైన నష్టం కూడా ఉంది. మొదట్లో ప్రేమ ఉండేది, సమస్యపై, లక్ష్యంపై, పనిపై ప్రేమ. ప్రజలు కేవలం ప్రాజెక్టులను వదిలిపెట్టరు, ఆ ప్రాజెక్టుకు ప్రాముఖ్యత ఇచ్చిన అనుభూతిని వారు వదిలిపెడతారు. సరిగ్గా అప్పుడే ముగింపు రేఖ కనిపిస్తుంది. మీరు బలంగా స్ఫూర్తితో ఉన్నప్పుడు కాదు, మీరు అలసిపోయి నిరాశతో వదిలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. విశ్వానికి ఒక క్రూరమైన సమరూపత ఉంది. మీరు ఛేదించడానికి నిరాకరించే ప్రతిఘటన పొరలోనే ప్రతిఫలం ఎల్లప్పుడూ దాగి ఉంటుంది. దృఢ సంకల్పం. మరి బహుమతిని అందుకునే వారిని కేవలం పక్క నుండి చూసే వారి నుండి వేరు చేసేది ఏమిటి? సంకల్పం. అది అభిరుచి కాదు. అభిరుచి క్షణికమైనది, అది ప్రతిభ కాదు. ప్రతిభ సర్వసాధారణం, కానీ ఫలితం నుండి మీ దృష్టిని మరల్చడానికి నిరాకరించే ఒక చల్లని, నిశ్శబ్దమైన మొండి వైఖరి. తదుపరి సంక్షోభం రాకముందే వదిలేయడం అనేది మీ సమీకరణంలో ఒక అంశం కాదని మీరు నిర్ణయించుకుంటారు. మీరు మంచులో ప్రయాణించే ఓడల కష్టాన్ని అధిగమిస్తారు, గుడ్డిగా దూసుకుపోవడం ద్వారా కాదు. తెరచాపలను సర్దుకుంటూ, శక్తిని ఆదా చేసుకుంటూ, ఓడరేవుపై దృష్టిని ఎప్పటికీ కోల్పోకుండా. కోడ్ 12వసారి విఫలమైనప్పుడు మీరు కోపంతో వదిలేయరు. మీరు 1 గంట పాటు దూరంగా వెళ్ళి ఆపై తిరిగి వస్తారు. ఒక ముఖ్యమైన క్లయింట్ మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసినప్పుడు మీరు ఆ సంబంధాన్ని తెంచుకోరు. మీరు చేతితో రాసిన ఒక లేఖ పంపి వేచి ఉంటారు. మీ సొంత బృందానికే మీ లక్ష్యంపై సందేహం కలిగినప్పుడు మీరు మార్గసూచిని వదిలిపెట్టవద్దు. చిన్న చిన్న విజయాలపై మరింతగా దృష్టి పెట్టండి. నిలబడి ఉన్నవారికి వాగ్దానం. గౌరవంగా, మర్యాదగా ప్రవర్తించేవారు, నిజాయితీగా పోటీ పడేవారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవారు, ప్రాముఖ్యత ఉన్నవాటిని నిర్మించేవారు వేగానికి హామీ పొందలేరు, కానీ చివరి మలుపులో తమకు తామే నష్టం చేసుకోనంత వరకు వారు గమ్యాన్ని చేరుకోవడం ఖాయం. రేపు సాంకేతిక రంగం మారిపోతుంది. ఒక కొత్త భాష, ఒక కొత్త నమూనా, ఒక కొత్త ముప్పు, కానీ సూత్రం మారదు. ప్రతిఫలం అత్యంత వేగవంతులకు లేదా అత్యంత తెలివైన వారికి కాదు. భూమి చివరకు దున్నుకునేందుకు వీలుగా మారినప్పుడు కూడా నాగలిపై చెయ్యి ఉంచిన వారికే అది దక్కుతుంది. 3 ఏళ్ల పాటు బంగారం కోసం తవ్వి రాయి గట్టిపడిందని గనికి 3 అడుగుల దూరంలోనే వదిలేసే వ్యక్తిలా ఉండకండి. పట్టుదలతో కొనసాగించండి. మీ ఏకాగ్రతను పవిత్రంగా భావించండి. మీ అలసట మిమ్మల్ని నమ్మించాలనుకుంటున్న దానికంటే గమ్యం చాలా దగ్గరగా ఉంది. మరి దాని అవతల మీరు కష్టపడి సంపాదించుకున్నదంతా మీరు వదిలిపెట్టిన చోటే మీకోసం వేచి ఉంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఎంతో మంది మేధావులు తమ అద్భుత ఆవిష్కరణకు కొన్ని గంటల ముందు వెనుదిరుగుతుంటారు. శ్రీ యాష్ ముఫారే